భారతదేశంలో అత్యంత సంపన్నమైన రాజుల గురించి మాట్లాడితే మనకు ముందుగా మైసూర్, హైదరాబాద్ లేదా జైపూర్ పేర్లు గుర్తుకొస్తాయి. కానీ బీహార్ నేలలో ఒక గొప్ప సామ్రాజ్యం దాగుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ సామ్రాజ్యం పవర్ ముందు ఒకప్పుడు ఆంగ్లేయులు కూడా తలవంచారు. ఆ రాజవంశానికి సొంత ట్రైన్, సొంత విమానం కూడా ఉండేవి. వారి ఖజానాలో ఉన్న బంగారంతో వాళ్ళు నేరుగా ఆంగ్లేయులకి అప్పిచ్చేవాళ్ళు. ఇదంతా మిథిలా ప్రాంతానికి గర్వకారణమైన దర్భంగా రాజు గురించిన కథ. వారి సంపద మరియు పవర్ గురించిన విషయాలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. వారి పాలనలో ఏకంగా 4500 గ్రామాలుండేవి. వారి సామ్రాజ్యం నేటి కాలంలోని పలు యూరోపియన్ దేశాల కంటే చాలా చాలా పెద్దది. ఒకప్పుడు తమ రాజసంతో వెలుగొందిన ఆ దర్భంగా రాజ్ మహల్ ఈరోజు ఎందుకు శిథిలావస్థకు చేరుకుంది? ఆ కోట్ల కొద్దీ ఖజానా అసలు ఎక్కడికి వెళ్ళింది? దర్భంగా రాజ్ ఖజానాను మరియు వారి వంశాన్ని కాపాడే ఏదైనా గుప్త తాంత్రిక శక్తి నిజంగానే ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర పుటాలను తిరిగేస్తే దర్భంగా రాజ్ కథ జ్ఞానం మరియు త్యాగంతో మొదలవుతుంది. సాధారణంగా రాజు కావాలంటే యుద్ధాలు చేయాలి, కత్తి దుయ్యాలి. కానీ దర్భంగా రాజ్ పునాదులు కత్తితో వేయబడలేదు. మహోద్యమ పండిట్ మహేష్ ఠాకూర్ మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో ఒక డిబేట్ కోసం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన జ్ఞానాన్ని మరియు వాదనలను విని అక్బర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడు. పండిట్జీ, మీకు ఏం కావాలో కోరుకోండి అని అక్బర్ సంతోషంగా అడిగాడు. అప్పుడు పండిట్ మహేష్ ఠాకూర్ తనకు ఎలాంటి ఆస్తులు వద్దని, కేవలం గౌరవం మాత్రమే కావాలని కోరాడు. ఆయన సింప్లిసిటీ చూసి అక్బర్ ఆ మిథిలా ప్రాంతం మొత్తాన్ని బహుమతిగా ఇచ్చేశాడు. ఈ రోజు నుంచి ఈ మిథిలా అంతా మీదే అని అక్బర్ ఒక రాగి రేకు మీద రాసిచ్చాడని చెబుతారు. అలా ఒక పండిత బ్రాహ్మణుల కుటుంబం పాలకుల స్థానానికి చేరుకుని ఖండావాలా రాజవంశానికి పునాది వేసింది. భారతీయ చరిత్రలో ఒక కులం కత్తిని ఓడించిన అత్యంత అరుదైన సంఘటన ఇది. నెమ్మదిగా ఈ రాజవంశం భారతదేశంలోనే అతిపెద్ద జమీందారీగా అవతరించింది. వీరి సామ్రాజ్యం బెంగాల్ మరియు బీహార్లోని పలు జిల్లాలకు విస్తరించింది. అయితే వీరికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది అనేది సందేహం. వీరి ఆదాయానికి ప్రధాన వనరు భూమి, వ్యవసాయం మరియు ప్రజల నుంచి ట్యాక్స్. దర్భంగా మహారాజు తన రాజ్యం మొత్తాన్ని వేర్వేరు సర్కిల్స్గా విభజించారు. ట్యాక్స్ వసూలు చేయడంలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ప్రతి సర్కిల్కు ఒక మేనేజర్ను పెట్టారు. రైతుల నుంచి ధాన్యం లేదా డబ్బు రూపంలో ట్యాక్స్ వసూలు చేసేవారు. దీనికి తోడు అప్పట్లో ఇండిగో ఫార్మింగ్ మరియు కలప వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు వచ్చేవి. 1857 కాలంలో భారతదేశమంతా అట్టుడుకుతున్నప్పుడు దర్భంగా రాజు ఒక తెలివైన వ్యూహాన్ని అమలు చేశారు. ఆ కష్టకాలంలో వాళ్ళు ఆంగ్లేయులకు సహాయం చేసి తమ రాజ్యాన్ని కాపాడుకున్నారు. దానికి బదులుగా ఆంగ్లేయులు వాళ్ళకి మహారాజాది రాజా అనే బిరుదుతో పాటు సొంత ఆర్మీని పెట్టుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ ఒప్పందం దర్భంగా రాజ్ను భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన జమీందార్గా మార్చేసింది. ఆంగ్లేయులు వారికి భద్రత కల్పిస్తే వాళ్ళు ఆంగ్లేయులకు భారీగా ట్యాక్స్ కట్టేవారు. దర్భంగా మహారాజు స్థాయి కేవలం డబ్బు వల్ల మాత్రమే రాలేదు. వారి ఆత్మగౌరవం కూడా అందుకు ఒక కారణం. దీనికి సంబంధించిన ఒక ఫేమస్ సంఘటన అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ది సర్చ్ లైట్ అనే ఒక పెద్ద ఇంగ్లీష్ వార్తాపత్రిక మహారాజుకు వ్యతిరేకంగా కొన్ని వార్తలు రాసింది. ఆ విషయం మహారాజు మనసును చాలా బాధించింది. కానీ ఆయన ఆ పత్రిక ఎడిటర్ను బెదిరించకుండా ఆ పేపర్ని కొనేశాడు. తనపై వ్యతిరేక వార్తలు రాసిన పత్రికకు పోటీగా ఏకంగా తన సొంత మీడియా హౌస్ను స్థాపించారు. తన గొంతు ప్రజలకు సరిగ్గా చేరాలనే ఉద్దేశంతో ది ఇండియన్ నేషన్ మరియు ఆర్యవర్త లాంటి పత్రికలు మొదలుపెట్టారు. ఆ తర్వాత తనను విమర్శించిన ఆ పాత పత్రికను కూడా ఆయన కొనుగోలు చేశారు. దర్భంగా మహారాజుతో పెట్టుకోవడం ఎవరికైనా అంత సులభం కాదని ఆయన ప్రపంచానికి ఈ విధంగా తెలియజేశారన్నమాట. దర్భంగా రాజ్ ఆంగ్లేయులకు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ వారి మనసు ఎప్పుడూ భారతదేశం కోసమే తప్పించేది. దేశ స్వాతంత్ర్యం కోసం వాళ్ళు ఎవరికీ తెలియకుండా లోపల చాలా పనులు చేసేవారు. 1934లో బీహార్లో భయంకరమైన భూకంపం వచ్చి అంతా నాశనమైనప్పుడు పరిస్థితులను చూడ్డానికి స్వయంగా మహాత్మా గాంధీ అక్కడికి వచ్చారు. ఎప్పుడూ చాలా సింపుల్గా ఉండే గాంధీ దర్భంగా మహారాజుకు ప్రత్యేక అతిథిగా వారి ప్యాలెస్లోకి ఆహ్వానించారు. ఆ రోజు మహారాజు గాంధీ హరిజన ఫండ్ కోసం మరియు స్వాతంత్ర పోరాటం కోసం లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అప్పట్లో ఆ మొత్తం అంటే అది చాలా పెద్ద రికార్డు. కానీ ఆ సహాయం గురించి ఆంగ్లేయులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే దర్భంగా రాజుకు ఉన్న అసలైన శక్తి వారి డబ్బు కాదు, వారి కులదైవమైన మా శ్యామామాయి. దర్భంగాలో ఉన్న మా శ్యామామాయి గుడి భారతదేశంలోని అత్యంత రహస్యమైన దేవాలయాల్లో ఒకటి. అక్కడ నమ్మకాలను, ఆచారాలను వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ గుడిని ఒక శ్మశాన వాటికలో నిర్మించారన్న విషయం తెలిస్తే ఎవరు మాత్రం ఆశ్చర్యపోరు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గుడిని నేరుగా ఒక చితి మీద కట్టారు. మహారాజా రామేశ్వర్ సింగ్ దహన సంస్కారాలు జరిగిన ప్రదేశంలోనే ఆయన చితాభస్మంపైనే
ఆ అద్భుతమైన గుడి వెలసింది. హిందూ ధర్మంలో శ్మశానాన్ని అశుభ్రంగా భావిస్తారు, అపవిత్రం అంటారు. కానీ ఇక్కడ మాత్రం పెళ్లిళ్ళు మరియు ముండన్ లాంటి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ కుటుంబం ఆ దేవిని అత్యంత భక్తితో పూజిస్తారు. ఇక్కడ ఎనర్జీ చాలా భిన్నంగా మరియు పవర్ఫుల్గా ఉంటుందనేది దేశం నలుమూలల టాక్. అందుకే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, దేశం నలుమూలల నుంచి గొప్ప గొప్ప మాంత్రికులు కూడా అక్కడికి వచ్చి సాధన చేస్తూ ఉంటారు. దర్భంగా మహారాజ్ లైఫ్ స్టైల్ చూసి అప్పట్లో ఆంగ్లేయ అధికారులు, పెద్ద పెద్ద నవాబులు కూడా ఆశ్చర్యపోయారు. ఆధునికతకు మరియు లగ్జరీకి వారి జీవితం ఒక గొప్ప ఉదాహరణ. వారి నర్గోనా ప్యాలెస్ అప్పట్లో ఆసియాలోనే మొట్టమొదటి భూకంప నిరోధక భవనం. 1934 భూకంపం తర్వాత ఇది ఎన్నటికీ కూలిపోకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన టెక్నాలజీతో నిర్మించారు. అంతేకాదు, ఇది భారతదేశంలోనే పూర్తి ఏసీ సదుపాయం ఉన్న మొట్టమొదటి ప్యాలెస్. 1930ల కాలంలోనే ఒక ఏసీ ప్యాలెస్ ఉండడం అనేది అరుదు. అలాగే వాళ్ళ గ్యారేజ్లో ఎప్పుడూ డజన్ల కొద్దీ రోల్స్ రాయ్స్ కార్లు నిలపబడి ఉండేవి. ప్రతిరోజు కారు మార్చేంత పెద్ద కార్ల కలెక్షన్ వాళ్ళ దగ్గర ఉండేది. ఫ్రాన్స్ రాణికి చెందిన ఎంతో విలువైన నౌలక హారం కూడా ఒకప్పుడు దర్భంగా ఖజానాలో ఉండేది. ఆ హారాన్ని ఒక్కసారైనా చూడాలని అప్పట్లో జనాలు ఎగబడేవారు. వారికి సొంత రైలు మరియు విమానం కూడా ఉండేవి. వాళ్ళ సొంత రైలు వెళుతున్నప్పుడు మహారాజును ఒక్కసారి చూడడం కోసం జనాలు రైల్వే ట్రాక్ మీద నిలబడేవారు. డబ్బు అనేది అప్పట్లో చాలామంది రాజుల దగ్గర ఉండేది. కానీ దర్భంగా మహారాజులకు ఉన్నంత గొప్ప పేరు, మనసు ఎవరికీ ఉండేది కాదు. విరాళాలు ఇవ్వడంలో వాళ్ళకి వాళ్లే సాటి, సంపాదించడంలో కూడా వాళ్ళు ఎంతో మేటి. పండిట్ మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ యూనివర్సిటీ నిర్మించాలనుకున్నప్పుడు వాళ్ళకి అత్యధిక ఆర్థిక సాయం చేసింది దర్భంగా మహారాజ్ రామేశ్వర్ సింగ్. ఇది చరిత్రలో ఒక గొప్ప విషయం. ఇక భారతదేశంలోని పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఆయన ఎప్పుడూ కలగనివారు. కోల్కతా యూనివర్సిటీ లైబ్రరీ అయినా లేదా బీహార్లోని సంస్కృత పాఠశాలలైనా ఆయన సాయంతో వెలిశాయి. మైథిలీ సంస్కృతిని మరియు భారతీయ జ్ఞానాన్ని కాపాడడం కోసం దర్భంగా రాజ్ తమ ఖజానాను ఎప్పుడూ తెరిచి ఉంచేవారు. మన భాష మరియు సంస్కృతి అంతరించిపోతే రేపు సమాజం ఉనికి కూడా కోల్పోతుందని ఎప్పుడూ బాధపడేవారు. అందుకే మన సంస్కృతిని కాపాడుకునేందుకు లక్షల రూపాయలు దారబోశారు. దర్భంగా రాజ్కు ఎన్నో అందమైన మహల్స్ ఉండేవి, కానీ ఆయనకు సొంత వారసులు లేరు. దర్భంగా రాజు చివరి మహారాజు రామేశ్వర్ సింగ్కు పిల్లలు లేకపోవడం ఈ గొప్ప వంశానికి పట్టిన అతిపెద్ద దురదృష్టం. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి సరైన వారసుడు లేకపోవడం ఒక శాపం. 1962లో మహారాజా రామేశ్వర్ సింగ్ అకస్మాత్తుగా చనిపోయాడు. ఆయన మరణంతో దర్భంగా రాజు సూర్యుడు శాశ్వతంగా అస్తమించాడు. ఒకప్పుడు పెద్ద ఆర్మీ కాపలా ఉన్న వారి ఖజానా రాజుగారి మరణం తర్వాత సొంత బంధువుల అత్యాశకు గురైంది. ఆస్తి కోసం కుటుంబ సభ్యుల మధ్య గొడవలొచ్చి ఆస్తి కోసం కొట్టుకున్నారు. అన్నదమ్ములు విడిపోయారు. కోట్లాది రూపాయల సంపద, బంగారం, భూములు అన్నీ కూడా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఒకప్పుడు మిథిలా ప్రాంతానికి సూర్యుడిలా వెలిగిన ఆ వంశం ఇప్పుడు నిశ్చేష్టంగా ఉండిపోయింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం రావడంతో ప్రజాస్వామ్యం ఏర్పడింది. దాంతోపాటే వచ్చిన జమీందారీ రద్దు చట్టం రాజుల ప్రపంచాన్ని మార్చేసింది. కేవలం ఒకే ఒక్క దెబ్బతో రాజుల దగ్గర ఉన్న భూములన్నీ ప్రభుత్వం పాలయ్యాయి. నిన్నటి వరకు 4500 గ్రామాలపై అధికారం ఉన్న మహారాజు సామ్రాజ్యం ఇప్పుడు కేవలం కాగితాలకే పరిమితమైంది. దర్భంగా మహారాజుకు ఇది ఒక కోలుకోలేని పెద్ద దెబ్బ. ఎందుకంటే వాళ్ళ పవర్కు ముఖ్య కారణమైన భూములు, వాటిపై వచ్చే ట్యాక్స్ ఇప్పుడు వారి చేతుల్లో లేవు. తన భూముల కోసం ఆయన కోర్టులో సుదీర్ఘ పోరాటం చేశారు. కానీ మారుతున్న కాలం మరియు ప్రజాస్వామ్యం ముందు ఆయన తల వంచక తప్పలేదు. ఈరోజు ఆ దర్భంగా మహాల్స్ అన్నీ యూనివర్సిటీలుగా లేదా ప్రభుత్వ ఆఫీసులుగా మారిపోయాయి. కానీ మిథిలా ప్రజల గుండెల్లో దర్భంగా రాజ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. వారు కాపాడిన సంస్కృతి, శ్యామామాయి ఆశీస్సులు మరియు వారి దానగుణం ఎప్పటికీ మర్చిపోలేనివి. పవర్ మరియు డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదని దర్భంగా రాజ్ చరిత్ర మనకు చెప్పకనే చెప్తోంది. కాలం రాజును పేదవాడిగా, పేదవాడిని రాజులా మారుస్తుందంటారు. కానీ వాళ్ళు చేసిన మంచి పనులు, దాన ధర్మాలు ఈ రోజు కూడా సమాజంలో బ్రతికే ఉన్నాయి. ఆ మహాల్స్ లోపల రాణుల కోసం ఒక ప్రత్యేకమైన ప్రపంచం కూడా ఉండేది. అక్కడికి బయట పురుషులు రావడం పూర్తిగా నిషేధం. ఆ భవనాల సెక్యూరిటీ సిస్టమ్ చాలా కఠినంగా ఉండేది. ఎమర్జెన్సీ సమయంలో రాజు మరియు రాజు కుటుంబాలు సురక్షితంగా ఉండడానికి సీక్రెట్ లాకర్స్ ఉండేవి. భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు ఉండేది కాదు. తమ రాజ్యంలో లా అండ్ ఆర్డర్ కూడా చాలా గొప్పగా మెయింటైన్ చేసేవారు. మహారాజు పేరు చెబితే నేరస్తులు వణికిపోయేవారు. నేరాలు చేసిన వాళ్ళకి కఠిన శిక్షలుండేవి కాబట్టి. అయితే పెద్ద పెద్ద కేసుల్లో మాత్రం బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకునేది. మహారాజా రామేశ్వర్ సింగ్కు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయన ఎన్నో చారిత్రక ఘట్టాలను తన కెమెరాలో బంధించారు. ఆయన తీసిన ఫోటోలు ఈరోజు చరిత్రను మరియు అప్పటి జీవనశైలికి అద్దం పడుతున్నాయి. ఆయనకు వేట అంటే కూడా చాలా మక్కువ. తరచుగా తన గెస్ట్తో కలిసి అడవులకు వేటకు వెళ్ళేవారు. దర్భంగా రాజ్ అంటే ఏనుగులకు ఫేమస్.
వాటిని పెంచి పోషించడంలో ఆయన మజా చూసేవారు. తమ ప్రాంతంలో వ్యాపారం మరియు రవాణా పెరగడం కోసం దర్భంగా రాజ్ రైల్వేని కూడా అభివృద్ధి చేయడంలో సహాయపడ్డారు. వాళ్ళు తమ సొంత ఖర్చుతో వేయించిన రైల్వే లైన్ ఆ తర్వాత భారతీయ రైల్వేలో ఒక ముఖ్యమైన భాగంగా కూడా మారింది. 1934 భూకంపం వల్ల దర్భంగా పాత మహల్ దెబ్బతిన్నప్పుడు ఆయన వెనక్కి తగ్గలేదు. ఆ మహల్ను మళ్లీ బాగు చేయించారు. ఈరోజు రాజస్థాన్లోని ఉదయ్పూర్ మరియు జైపూర్లలో చేసినట్లుగా దర్భంగా రాజ్ మహల్ను కూడా హెరిటేజ్ హోటల్గా మారిస్తే టూరిజం బాగా డెవలప్ అయ్యేది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ఎన్నో గొప్ప కట్టడాలు, ఎన్నో చారిత్రక విశేషాలు ఉన్నా అవి బూజు పట్టి శిథిలాలవుతుంటే కనీసం ఎవరూ కన్నెత్తి కూడా చూడరు. బీహార్లో ఇప్పటికీ అలాంటి పనులు జరగలేదు. టూరిజంపై దృష్టి లేకపోవడం మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం వీటికి కారణం. ఇది మనందరికీ ఎంతో బాధాకరమైన విషయం. మన చరిత్ర వారసత్వం పట్ల మనం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నామో ఇప్పటికీ మన దగ్గరే సమాధానం లేని ప్రశ్న అది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.